ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రత్యేకమైన సమావేశాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశం యొక్క గతిని, దశ, దిశని మార్చబోయే పలు బిల్లులు ఈసారి పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. గతంలో ఇప్పటికే ఒకసారి ఈ బిల్లులు వచ్చినప్పటికీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి పలు కారణాల వల్ల. మరొకసారి ప్రస్తుతం ఈ బిల్లులు పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరుగుతుంది? అదేవిధంగా ఈ మధ్య జరిగిన ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో మారిన సమీకరణాలు, ఇవన్నీ కూడా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో మనందరం చూడబోతున్నాం. ప్రధానంగా బిల్లుల చర్చ సందర్భంగా ఎలాంటి డిబేట్ జరుగుతుంది, ఏ పక్షం ఎటువైపు ఉంటుంది అనేది కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈసారి సభకి చర్చకు రాబోతున్న బిల్లుల్లో 2 బిల్లుల్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. 130వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని కనుక తీసుకుంటే రాజకీయాల్లో నేర చరితులని దూరంగా ఉంచడం అనే ఉద్దేశంతో ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. గతంలోనే ఈ బిల్లు చర్చకు వచ్చింది. ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని రిఫర్ చేశారు. ఇప్పుడు జేపీసీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి ఈ బిల్లుని పార్లమెంట్లో టేబుల్ చేయబోతున్నారు. ఈ బిల్లు ప్రకారం ప్రధానంగా 30 రోజుల పాటు జైల్లో సీఎం కానీ, పీఎం స్థాయి వ్యక్తులు కానీ ఉన్న రాష్ట్ర మంత్రి లేదా కేంద్ర మంత్రి 30 రోజుల పాటు జైల్లో ఉన్న 31వ రోజున వాళ్ళు తమ పదవిని కోల్పోతారు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లు. నేరం నిరూపణ కాకుండానే ఒక వ్యక్తిని నిందితుడిగా ఏ విధంగా చూస్తారు, శిక్ష ఎలా విధిస్తారు అనేది ప్రశ్న. ప్రధానంగా విపక్షాలు ఇదే అంశం పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో అసలు నేరం నిరూపితం కాకుండానే పదవిని కోల్పోవలసి రావడం ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. సో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి డీటెయిల్స్తో సాక్షి టీవీ వెబ్సైట్లో ఒక వీడియో కూడా అందుబాటులో ఉంది. అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తున్నాం. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. విపక్షాలు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. అయితే రాష్ట్రాలపైన కేంద్రం పెత్తనం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ బిల్లు నిలుస్తుంది. ఎవరైతే తమకి ఇష్టం లేని వ్యక్తో లేకపోతే ఇష్టం లేని పార్టీయో ముఖ్యమంత్రి పీఠం పైన ఉన్నప్పుడు వారిని కంప్లీట్గా తొలగించి తమకు నచ్చిన వారిని పీఠం పైన కూర్చోబెట్టుకునే విధంగా ఈ బిల్లు ఉంది అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రధాన అభ్యంతరం కింద కనబడుతోందన్నమాట. సో దాంతోపాటుగా ఏక్నాథ్ షిండేలు లేకపోతే రితబ్రత బెనర్జీ లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రం చేతుల్లోకి రాష్ట్రాల అధిపతుల జుట్టు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కేంద్రం పెత్తనం పెరిగిపోయే అవకాశం ఉంటుంది అనేది ఈ బిల్లు పైన ఉన్న ప్రధాన అభ్యంతరం. దాంతోపాటుగా అసలు మన దేశంలో ఎక్కడా కూడా ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసే చట్టం కానీ లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం కానీ ఉన్న మెకానిజమే లేదు. అలాంటిది కేవలం పిఎంని, సీఎంని ఇందులో ఇంక్లూడ్ చేయడం అంటే కొంతవరకు తప్పుదోవ పట్టించడమే అనేది ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. సో ఈ అంశం పైన పార్లమెంట్ వేదికగా ఎలాంటి చర్చ జరుగుతుంది? జేపీసీ రికమెండేషన్స్కి ఏమైనా సవరణలు కోరే అవకాశం ఉంటుందా? రిమూవల్ అనే పదాన్ని మొట్టమొదట వాడారు, తర్వాత దీన్ని సస్పెన్షన్గా మారుస్తారు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఈ డిబేట్ పైన కూడా మొత్తం దేశమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక రెండో అంశం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. దీన్నే డీలిమిటేషన్ అని కూడా చెప్తున్నారు. గత సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. ప్రతిపక్ష పార్టీలతో పాటు చాలా మంది దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడే అమిత్ షా టైం కనుకిస్తే దీన్ని 50% పెంపుదల పేరుతోటి మార్చి తీసుకొస్తామని చెప్పడం కూడా కనిపించింది. ఆ తర్వాత ఆ డిబేట్ అక్కడితో ఆగిపోయిన పరిస్థితి. సో ఈసారి వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా ఈ డీలిమిటేషన్ బిల్లు పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే దీంతో పాటుగా ఇక్కడున్న మరో చర్చ ఏంటంటే ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం ఈ బిల్లుకి మద్దతిచ్చే రకంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. 50% సీట్ల పెరుగుదల అనే అంశాన్ని కనుక బిల్లులో చేరిస్తే మద్దతు ఇస్తామని సుప్రియా సూలే చెప్తున్నారు. దాంతోపాటుగా సమాజ్వాదీ పార్టీ కానీ, మరోవైపు ఇటు డిఎంకే కానీ వీరు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయా, లేదంటే ఓటింగ్ సమయంలో ఓటింగ్కి 2 పార్టీలు దూరంగా ఉంటాయా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. సో డీలిమిటేషన్ బిల్ పైన ఈసారి వర్షాకాల సమావేశాలు దద్దరిల్లే అవకాశం కనబడుతోంది. డీలిమిటేషన్ తోటే లింక్ అయిన
మరో అంశం మహిళా రిజర్వేషన్ బిల్లు. 2034 సంవత్సరానికి సంబంధించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు, కానీ అది డీలిమిటేషన్తో లింక్ అయి ఉంది. ఇప్పుడు కనుక డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే 2029 ఎన్నికల నుంచే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది మహిళా రిజర్వేషన్లు అనేవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. డీలిమిటేషన్ బిల్ కనుక పాస్ అయిపోతే కనుక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మరో కీలక అంశం. మరోవైపు దేశ గతిని మార్చే బిల్లులు ఈ రెండు అని మొట్టమొదట ఒకటి చెప్పుకున్నాం. దాంతోపాటు మరో అంశం ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్. ఈసారి ఇది ఎంతవరకు చర్చకు వస్తుంది అనే ఉత్కంఠ కూడా ఉంది. దీనిపైన ప్రస్తుతం ఇంకా జేపీసీ రిపోర్ట్ రావాల్సి ఉంది. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితమే జమిలీ ఎన్నికలపైన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. తెలంగాణ ఎన్నికలు ఒక 6 నెలలు ముందు జరుగుతూ ఉంటాయి సార్వత్రిక ఎన్నికల కంటే. సో ఈసారి కంప్లీట్గా సార్వత్రిక ఎన్నికలతో పాటే జరిగే అవకాశం ఉందా? జమిలీ ఎన్నికలు బిల్లుని దృష్టిలో పెట్టుకునే, ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేశారా అని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జేపీసీ రిపోర్ట్ ఈ సమావేశాల లోపు వస్తే దాన్ని టేబుల్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది కూడా ఒక చర్చ. సో జేపీసీ రిపోర్ట్ వస్తే ఈ బిల్లు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కానీ మొత్తానికి దాన్ని శీతాకాలానికి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. దాంతోపాటు మరొక కీలక అంశం ఏమిటంటే కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ వందే మాతరం అంశానికి సంబంధించి ఒక చట్ట సవరణ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర కేబినెట్ దీనికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఆ అంశం కూడా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద ఎత్తున దద్దరిల్లిపోయే అవకాశం ప్రధానంగా కనిపిస్తోందన్నమాట. 1971 నాటి ఒక చట్టం ఉంది. దేశ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టం ఇది. దీని కింద భారత రాజ్యాంగాన్ని కానీ, జాతీయ గీతాన్ని కానీ, జాతీయ జెండాని కానీ అవమానించిన, ఆ జాతీయ గీతాలాపన చేసినప్పుడు అడ్డుకున్నా కూడా 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే విధంగా ఆ చట్టం ఉంది. సో దీని కింద ఇప్పుడు ఈ జాతీయ గానం వందే మాతరాన్ని కూడా తీసుకురావాలి అనేది ప్రతిపాదన కింద కనిపిస్తోంది. వందే మాతర గేయాలాపనని ఎక్కడైనా ఎవరైనా అడ్డుకున్నా, లేదంటే ఉద్దేశపూర్వకంగా వారు కానీ అవమానించేలా వ్యాఖ్యానించినా కూడా 3 ఏళ్లకి శిక్షకి అర్హులవుతారు అనే దిశగా ఒక చట్ట సవరణ తీసుకురాబోతున్నారు అనేది కూడా చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్ ఇప్పటికే దీన్ని ఆమోదించింది కూడా. అయితే వందే మాతరాన్ని బంకింగ్ చంద్ర చటర్జీ రాసిన తర్వాత అదొక భారత జాతీయోద్యమంలో వందే మాతరం అనే నినాదం చాలా పెద్ద పాత్ర పోషించిన పరిస్థితి. ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది ఏ స్థాయిలో నినాదంగా మారిందో వందే మాతరం అనేది కూడా అంత పెద్ద నినాదం కింద రూపాంతరం చెందింది. అయితే ఇందులో మొత్తం ఒక పల్లవితో పాటు 5 చరణాలు, అంటే మొత్తం 6 స్టాంజాలు ఉంటాయి. మిగతా కింద ఉండే 4 స్టాంజాలు పాడడం తమ మత విశ్వాసాలకు విరుద్ధమని కొన్ని వర్గాలు ఇప్పటికీ కూడా వాదిస్తున్న పరిస్థితి. అప్పట్లో కూడా ఇదే డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు ఏం తేల్చారంటే 1-2 స్టాంజాలు పాడడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని జాతీయ గానం కింద స్వీకరించాలి అని దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికే భారత జాతీయోద్యమంలో వందే మాతరం అనే నినాదం బాగా పాపులర్ అయింది కాబట్టి దీన్ని అడాప్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కింద 4 చరణాలని వదిలేసి 2 చరణాలని అడాప్ట్ చేసుకున్నారు. సో దీనిపైన విపక్షాలు ఏం చెప్తాయి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది. దాంతోపాటు ఏం చెప్తున్నారంటే జాతీయ గీతం, నేషనల్ యాంథమ్, జనగణమన, దానికి ఈక్వల్ స్టేటస్ వందే మాతరం జాతీయ గానం దీనికి కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ చట్ట సవరణ తీసుకురాబోతున్నాం అనేది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్న మాట అన్నమాట. దేశభక్తి అనేది ప్రతి పౌరుడు ఒక బాధ్యత కింద నెరవేర్చాలి, దానికి ఈ అంశం తోడ్పడుతుంది అనేది ఎన్డీఏతో పాటు బీజేపీ ప్రధానంగా వాదిస్తోంది. అయితే దీనిపైన ప్రతిపక్షాలు కానీ కొన్ని పర్టిక్యులర్ పార్టీలు కానీ ఏమంటాయి, ఎలాంటి చర్చ జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా ఉంది. మొత్తానికి ఓవరాల్గా నిజంగానే మన భారతదేశ గతిని, దిశని కూడా మార్చే పలు బిల్లులు ఈసారి పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, అదేవిధంగా అటు తమిళనాడు ఎన్నికలు, ఇటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత జరుగుతున్న పార్లమెంట్ సెషన్ ఇది. దీంతో పాటు అటు ఎస్పీ కానీ లేదంటే ఇటు డిఎంకే కానీ ఎటువైపు ఉన్నాయి, ఓటింగ్కి దూరంగా ఉంటాయా ఉండవా, ఇలాంటి చర్చ, ఎన్డీఏ పక్షంలో ఎవరైనా కొత్త మద్దతుదారులు చేరే అవకాశం ఉందా, ఇలాంటి పలు అంశాల బ్యాక్డ్రాప్లో ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మాత్రం చాలా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ బిల్లుల సందర్భంగా జరిగే చర్చ కూడా చాలా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.